మీ పాత్ర ఏమైనా ఉందా అని అడిగా నేను. వైసీపీ ఏమైనా తెర వెనక నుండి ఇట్లాంటి ఏమైనా చేపిస్తుందా అని. ఏమండి, మా రాజకీయం అంతా స్ట్రైట్ గానే చేస్తాము. మేము ఇట్లాంటి దొంగచాటు రాజకీయాలు, తెరచాటు రాజకీయాలు చెయ్యము. జగన్ గారు క్లియర్ గా చెప్పారు, 175కి 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ ప్రవేశిస్తున్నాం. ఎక్కడ మార్పులు చేర్పులు ఉండవు. మేము వెళ్ళిపోతున్నాము. ఆల్రెడీ నిన్నటించేదో ప్రచారం జరిగింది, రోసయ్యని తీసుకొచ్చి గుంటూరు ఎంపీగా పెట్టి, అదే రోసయ్యని గుంటూరు 2కు పెట్టి రజనీని గుంటూరు ఎంపీగా పెడతారు, ఇట్లాంటిది ఏదో ప్రచారం జరిగింది. అంటే సోషల్ మీడియాలో మీకు కూడా ఒక అకౌంట్ ఉంటాయండి. సాయి గారికి కూడా బాగా జర్నలిజం చేస్తున్నారు, మంచి ఫాలోయింగ్ ఉంది, రోజుకు ఒక 50 లక్షల వ్యూస్ వస్తున్నాయి. జగన్ గారు డిసైడ్ చేసేసి పులివెందుల్లో అసెంబ్లీకి గెలుద్దాం అనుకుంటున్నారు అని కూడా చెప్తారండి. ఎందుకంటే వీళ్ళు పులివెందుల్లో జగన్ గారు ఓడిపోతారని చెప్పి ప్రచారం చేస్తున్నారు కదా. సో జగన్ గారు అక్కడ సాయి గారిని నిలబెట్టి పోటీకి గెలుద్దామని చెప్పి అనుకుంటున్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ మనం గమనిస్తే అవినాష్ గారిని తీసి అభిషేక్ రెడ్డి గారిని పెడతారు అని చెప్పిలోనే నడుస్తా ఉంది. ఈ విషయం కనీసం జగన్ గారికి తెలుసో తెలియదో నాకైతే తెలియదండి. నేను జగన్ గారితోనే చూయించాను, అన్న ఇట్లా జరుగుతుంది అని. అంటే అవును, మనకు కూడా తెలియదు కదా, మార్చేస్తున్నారు అన్నట్టు మాట్లాడారు. అంటే మంచి సజెషన్ ఇచ్చినట్టు, అట్లా మార్చాలంటే మార్చచ్చు కూడా కదా. అవునండి, అదేనండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి బాధ కూడా అదే. జనసేనలో ఎవరో టికెట్లు ఇవ్వాలో చంద్రబాబు నాయుడు గారే చెప్తారు, బీజేపీలో ఎవరో టికెట్లు ఇవ్వాలో చంద్రబాబు నాయుడు గారే చెప్తారు, కాంగ్రెస్ లో ఎవరో టికెట్లు ఇవ్వాలో చంద్రబాబు నాయుడు గారే చెప్తారు. జగన్ మాత్రం వినట్లేదు అనేది బాధ చంద్రబాబు నాయుడు గారు. రైట్. కృష్ణాంజనేయులు గారు ఏమనుకుంటున్నారు? ఇవన్నీ చిన్నవి